అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు 2024 ఎన్నికల్లో ఏపీ యొక్క భవిష్యత్ ఏంటో ముందే నిర్దేశించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో కూడా ఆయనకంటూ ఆ పేరుకి ఒక బ్రాండ్, అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి, ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ కావ్య. మీరెంతో గారాబం చేస్తున్నటువంటి ఒక మాజీ సీఎం ఇప్పుడు నేను అసెంబ్లీకి రానని అంటున్నారు. మరి మీరుంటేనే రావట్లేదు అన్న మాట అయితే వినిపిస్తుంది. నిజంగా ఈ 5 ఏళ్లలో, ఈ కంప్లీట్ అయ్యే కూటమి 5 ఏళ్లలో మీరు డిప్యూటీ స్పీకర్గా, అక్కడ మాజీ సీఎం ఒక ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజలు చూసేటువంటి ఆ కన్నుల పండుగ అనేది జరుగుతుందంటారా, జరగదంటారా? ఏమో మరి ఈసారి మరి ఆయన మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని చూసా. అది నిజమా కాదా అన్నదే నాకు తెలియదు. నేను రాను అని ఆయన అన్నారని పేపర్లో చూసాను తప్ప అది విజువల్ అయితే చూడాల. ఓకే. సో నేనైతే రేపు 18 నుంచి జరగబోయే సమావేశాల్లో ఆయన వస్తారనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే సార్? రాకపోయినా ఏమి కాదు, ఎందుకంటే 60 రోజులు పూర్తి కాదు. ఇప్పటికి ఒక 36 రోజులు 37 రోజులు ఆయన రాలేదు. సో ఇంకొక 24 అసెంబ్లీ పని దినాలు రాకపోతే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా అవుతారు. బట్ మధ్యలో ఒక రోజు రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ 60 డేస్ అన్నది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో అంచేత ఉన్నదే ఏకైక అపోజిషన్ పార్టీ, ఆ పార్టీకి ఆయన లీడరు. అంతే తప్ప లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే డిజిగ్నేషన్ విచ్ హాస్ గాట్ క్యాబినెట్ ర్యాంక్ అది ఇవ్వడానికి లేదు. ఆయన అదే కావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవ్వడానికి లేని దాన్ని కావాలి అంటాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు, ఎంతోమందికి క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇడుకోటి అడిగేసుకో క్యాబినెట్ అని ఏనాడు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వని పదవులు, అసలు ఎటువంటి హోదా లేని పోస్టులకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మందేం పోయిందిలే, ఏదో నమ్ముకున్నాడు పోనీ, ఈడికో క్యాబినెట్ ర్యాంక్, ఈడో క్యాబినెట్, ఏదో ఎస్వి రంగారావు మాయాబజార్ సినిమాలు ఈడికి వేరతాళ్ళు 2 అన్నట్టు వేసుకో ఈడికో క్యాబినెట్, వేసుకో ఈడికో క్యాబినెట్ అని తెగ పనిచేశాడు ఆయన క్యాబినెట్లో. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ హోదా కోసం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నాకు కావాలి అని అడగటం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సార్ ఇప్పుడు మీరు స్టేట్ తరపున బలంగా నిలబడిన వ్యక్తి సెంటర్లో నేను అని చెప్పినప్పుడు మీరు అన్నారు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ తరపున బలంగా నిలబడ్డానని నేను అన్నా. ఓకే. ఇందాక నువ్వు అడిగింది ఏంటంటే ఈ 3 పార్టీలు కలుస్తాయని చెప్పి గంటా బజాయించి చెప్పా. ఇప్పుడు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ అనేది అంటే రద్దు అవ్వకుండా కాపాడుతుంది బీజేపీ పెద్దలు అన్న నానుడి అయితే ప్రజల్లో బాగా వినిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? అంటే బీజేపీ పార్టీకి అయితే డెఫినెట్గా సంబంధం ఉండే అవకాశం ఏమాత్రం లేదు. బట్ జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ని వీళ్ళ అడ్వకేట్స్ ఎఫెక్టివ్గా వాడుకోగలుగుతున్నారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి వైసీపీ నేతలు అంటున్న మాట అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నారు. నిజంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందంటారా? ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా సార్ ఆ పేర్లు? యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి కక్ష కోసం సాధింపు అన్నదైతే ఖచ్చితంగా లేదని నేను చెప్పగలను. రొటీన్లో మరి తప్పు చేసిన వాళ్ళు, స్కామ్లో ఉన్న వాళ్ళకి ఓకే ఎంక్వైరీలు జరుగుతాయి, శిక్షలు పడతాయి, అది వేరే విషయం ప్యారలల్గా. బట్ కక్ష సాధింపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటువంటి తరహా ఈ క్షణం దాకా అయితే లేదు, ఉంటుందని కూడా నేను అనుకోను. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీతో మీకు ఎంతో కొంత అనుభవం అయితే ఉంది కదా సార్? రాజశేఖర రెడ్డి గారు నేను చాలా క్లోజ్, ఎంతో కొంత కాదు. సో ఆ ఫ్యామిలీలో ఆయనకు పుట్టినటువంటి అటు షర్మిల గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరిలో మీరు ఎవరు పక్షపాతి అంటే ఏం చెప్తారు? ఎవరి పక్షపాతిని కాదు, నేను వైఎస్ఆర్ గారు నాకు బాగా క్లోజ్, నేను ఎవరి పక్షపాతిని కాదు. ఓకే. ఇప్పుడు ప్రజలు అనుకున్నట్లు కాకుండా వైసీపీ ఎందుకు ఓడిపోయింది, లేకపోతే కూటమి ఎందుకు గెలిచింది అన్నది కాకుండా మీ యొక్క ఆలోచన ధోరణిలో నిజంగా ఈ గెలుపోవటంలకు కారణం ఏంటి? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అందులో ఎందుకంటే
ఆయన పరిపాలనే బాగుంటే డెఫినెట్గా ప్రజలు ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉండేవారు. తెలంగాణలో కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చారు కదా, 3వ సారి ఓడించారు. సో 2 సార్లు సుపరిపాలన ఉన్నప్పుడు 2 సార్లు రావడం అనేది రెగ్యులర్గానే. ఇప్పుడు 96లో చంద్రబాబు గారు, మళ్ళీ 99లోనూ మళ్ళీ ఎన్నికయ్యారు, 2 సార్లు వచ్చారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 2వ సారి వచ్చారు, తర్వాత ఆయన చనిపోయారు. అలా జనరల్గా 2 సార్లు నెగ్గటం అనేది చాలా చోట్ల జరుగుతుంది మంచి పరిపాలన ఉన్నప్పుడు. సరే, సో మంచి పరిపాలన లేనప్పుడే ఓడిపోతారు. 3వసారి అంటే జనాలకి పరిపాలన ఓకేగా ఉన్నా కూడా జనాలకు బోరు కొడుతుంది. సో అంచేత జగన్మోహన్ రెడ్డి గారి అంత ఘోర పరాజయం వెనుక ఆయన హస్తమే ఉంది. ఇప్పుడు గత గవర్నమెంట్ చూశారు మీరు, ఈ గవర్నమెంట్ని చూస్తున్నారు. నిజంగా పథకం అంటే ఇదిరా, ప్రజలకు ఇలాంటివే కావాలి అనిపించే పథకం ఏదన్నా మీకు పేరు చెప్పండి. నాకు ఇప్పుడు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ మొన్న అనౌన్స్ చేశారో, ప్రతి వాడికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఫ్యామిలీలో అందరికీ అప్ టిల్ 2.5 lakhs. తర్వాత బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈవెన్ అప్ టు 25 lakhs అని ఏదైతే పెట్టారో అది నాకు చాలా నచ్చిన స్కీమ్లో అదొకటి. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు. సెకండ్ టైం కూడా 2024లో అక్కడి నుంచే పోటీ చేస్తారు అన్న నానుడి వినిపించింది. బట్ కానీ ఆయన పోటీ చేయలేదు. అందుకు ముఖ్య కారణం మీరే అన్నమాట, ఎంతవరకు వాస్తవం? లేదు, ఇన్ఫ్యాక్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, సార్ దయచేసి ఇక్కడే మీరు పోటీ చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని. అఫ్కోర్స్ అప్పుడు నేను ఎంపీ క్యాండిడేట్ అని అనుకున్నాను. సో నాకు ఎంపీ సీట్ రాలేదు, అది వేరే ప్యారలల్ ట్రాక్. బట్ ఆయన ఇక్కడే ఆయన అయ్యి ఉంటే ఇంకొక 10-15 వేలు ఇంకా ఎక్కువ మెజారిటీ, స్టేట్ టాప్ 2-3 మెజారిటీస్లో అది ఉండేది.